ఫైనల్ నెంబర్ సార్. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్. అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి అంటే జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాం సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై వర్డ్స్. మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి, ఒకటేమైనా తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చాక చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి. 7 నియోజకవర్గాలు లేదు, ఒకటి తప్పైనా పర్లేదు, ఐ యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్లో 25 పార్లమెంట్లు తీసుకోండి. లెట్స్ అజ్యూమ్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాం అంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురిపెట్టేదానికి, కేకే అమ్ముడుపోయాడని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ సార్. కూటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25కి 25 పార్లమెంట్ సీట్లు. అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసేది, 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేసినటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్. 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగేది ఏంటంటే మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు గెలిచిన దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు. కేకే
ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది అంటూ ఉండదు. అందుకే క్లారిటీగా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది లేదు. పని మనం చేసుకుంటూ పోతుండే. తర్వాత ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే కాపుకి శెట్టి బల్జకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం కాపు శెట్టి బల్జ కలిసి పనిచేశాయి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా. అదొకటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మీకు కృష్ణా అండ్ గుంటూరు ఇటువైపు తీసుకుంటే కాపు అండ్ కమ్మ కూడా కలిసి పనిచేసాయి. ఎస్పెషల్లీ జనసేన వైపు కాపు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఉంది. రెండు కూడా కలిసి పనిచేస్తాయి, కలిసికట్టుగా పనిచేసాయి. మీకు ఉత్తరాంధ్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక కమ్యూనిటీ బేస్ అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి పెక్యులర్ సమీకరణాలు ఉంటాయి, కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు తర్వాత ఎక్కడికక్కడ చీలికి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అయితే బీసీలు ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు అయితే మాత్రం స్టిల్ మన యాజ్ పర్ అవర్ సర్వే బీసీలు స్టిల్ తెలుగుదేశం పార్టీ కూటమితోనే ట్రావెల్ చేశారని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళిందో ఈసారి ఎస్సీలో కొంత శాతం అనేది ఒక 8 నుంచి 12% అనేది కొంత తగ్గింది. అది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పడింది. ఎస్టీలో అయితే పెద్ద మార్పు అయితే లేదు. ఎస్టీల విషయంలో, ఎస్టీ సామాజిక వర్గాల విషయంలో, ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం స్కోర్ చేయలేకపోయిందనేదే చెప్పొచ్చు. ఇక గోదావరి జిల్లాలో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, ఆక్వా రైతులు ఇవన్నిటికంటే కూడాను పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంటైర్ స్టేట్ పనిచేసింది. అంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి 2000 ఓట్లే ఉంటే ఆ 2000 ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పడడానికి సహకరించారు. దాంతోపాటు వాళ్ళు ఒక 10 మందిని తీసుకురావడానికి అయితే మాత్రం చివరి వరకు కష్టపడ్డారనేది స్పష్టంగా గమనించవచ్చు మనం. తర్వాత అమలాపురం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా అక్కడ ఒక 250 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ కోనసీమ అల్లర్ల విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రభావం కూడా మనం స్పష్టంగా గమనించాం. తర్వాత మేనిఫెస్టో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, వైఎస్ఆర్సీపీ మేము అంతమందికి ఇచ్చాం కదా, ఎందుకు ఓటేయరు, తిన్నారు కదా, ఎందుకు ఓటేయరు అనేది ఒక ప్రధాన ప్రశ్న అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో కూడా బలంగా తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కూడాను సవ్యంగా జరిగింది. పోల్ మేనేజ్మెంట్ కూడాను బలంగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మేనిఫెస్టో విషయంలో వీళ్ళు చెప్పింది అనేది రీచ్ అయిందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా సంక్షేమ పథకాల్లో కోత పెట్టలేరు. ఎంత అదనంగా ఒక 500 1000 ఇవ్వాలి అనేది ఉంటుంది, కానీ కోత అనేది ఉండదు అనేది వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే పెన్షన్ అన్నారో ఆ పెన్షన్ కాస్త నేను 3.5 ఏళ్ళ వరకు నేను ఇవ్వలేను అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు, వేరే చంద్రబాబు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇస్తాను ఈ 4000 ప్లస్ ఇవి మొత్తం అంతా కలిపి ఎరియర్స్ అన్నీ కల్పిస్తాను అనుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కూడాను వృద్ధుల మీద స్పష్టంగా కనిపించింది అనేది చెప్పొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక వేవ్ అనేది మనం అంచనా వేయం. ఎందుకంటే వేవ్ ఉంటే అనేది 135 క్రాస్ అవుతుంది అనేది, అంటే అంచనాల వరకు మనం వెళ్ళాం. మనకి ఏది రైజ్ కానీ ఇంకొక సెఫాలజిస్ట్ కానీ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏది కూడాను ఎమోషన్ కోషెంట్లో వెళ్ళదు. ఎమోషనల్ నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళకి కొంచెం ఎక్కువ సీట్లు ఇద్దాం, వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇద్దాం, అలా ఏముండదు. కేవలం ఓవరాల్గా తీసుకుంటే మీకు కూటమి అనేది బ్రహ్మాండంగా స్కోర్ చేస్తుంది. ఆ 130 ప్లస్ 135 ప్లస్లు అనేవి ఆ గణాంకాలు అయితే మనం ఇవ్వట్లేదు, కానీ ఇది ఓవరాల్గా రైజ్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు మళ్ళీ మనం కలవచ్చు, స్పష్టంగా మనం డిస్కస్ చేయొచ్చు. మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి.
కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%. అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, అంటే సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది.